నాకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నాకు రీసెంట్గా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. గురుగారు, ఏ ఏజ్ వారు నేర్చుకోవాలి? ఎంతకన్నా ఏజ్ మీ దగ్గర అందరు పిల్లలే ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళకు నేర్పిస్తారా అంటే, సో ఏజ్ అనేది పక్క పెడితే మీలోని టాలెంట్, మీలోని యొక్క షో బయట పెట్టాలంటే అది ఒక మంచి గురువు దగ్గర నేర్చుకొని ఉత్తమ ప్రదర్శన చేస్తే అప్పుడు దానికి ఏజ్ అడగరు. సో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అనుకోకుండా మీ ప్రదర్శన చేస్తే పలువురు మిమ్మల్ని చూసి ఆదర్శం పొందుతారు. అంటే మీరు నేర్చుకోవడం వల్ల మిగతా వారికి ఇన్స్పైర్ అవుతారు. సో ఏజ్ అనేది ఒక నెంబర్, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంతే. అది వయసుని దాటేది కాదు, వయసుకు హద్దు అని కాదు. సో ఎనీ ఏజ్ 4 years నుంచి 40 years 50 years ఎవరైనా నేర్చుకోవచ్చు. కొన్ని మనము చూస్తుంటాము 40 years 50 years వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మిగతా 30 years 20 years 15 years వాళ్ళు కూడా అంత పెద్ద ఆవిడ చేసింది, అంత పెద్ద వాళ్ళు చేశారు, మేమేం తక్కువ అన్నట్టు కూడా అనుకుంటారు. అందుకే ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్ వాళ్ళైనా వచ్చి నేర్చుకోవచ్చు. మంచి నేర్చుకుంటే వారి యొక్క టాలెంట్ బయటపడుతుంది, వారి యొక్క అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతారు. సో వయసుకు సంబంధం లేకుండా ఎటువంటిదైనా నేర్చుకోవచ్చు. సో ఇది నేను చెప్పాల్సుకున్న ఆన్సర్. సో నాకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ వల్ల నేను ఇలా చెప్తున్నాను, చాలా గ్రహించండి.